హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ల్యాప్టాప్ కొందామని చెప్పేసి మాల్కి వచ్చేసాము. ఇక్కడ చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు మనుషులందరూ. ఎప్పుడు ఇలా కనిపించలేదనమాట. అందరూ స్నేక్స్ మెడలో వేసుకొని తిరుగుతున్నారు. మాకు చాలా భయం వేసింది. ఏంటి అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ అయితే పెట్స్ నేషనల్ ఫెస్టివల్ జరుగుతుంది. సో అనిమల్స్ అని పెట్స్ అండ్ స్నేక్స్ తెచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. చూసారా, సో మెనీ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో అన్నీ బ్రతికే ఉన్నాయండి, మనం కొనుక్కోవచ్చు. సో మాకైతే చాలా భయం వేసింది అక్కడికి వెళ్ళి చూసేసరికి. ఫస్ట్ టైం అలా మెడలో వేసుకొని చూడడం వాళ్ళందరూ. సో మేమైతే టచ్ చేయడానికి ట్రై చేసాము. చూడండి, కుందేలు, క్యాట్, ర్యాట్, చిన్న చిన్న చెట్లు. సో ఇక్కడ తాబేలు, చిన్న చిన్న తాబేలుని ఇప్పుడే మొదటిసారిగా చూడడము. చాలా రకాలు ఉన్నాయండి తాబేలు అయితే. ఇలా బాక్స్లో అమ్ముతున్నారు. కప్పల్ని, బల్లుల్ని, తొండల్ని అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. మాకైతే ఫస్ట్ టైం చాలా రకాల తొండలను అయితే చూడడం ఫస్ట్ టైము. వీళ్ళు పాముతో సాహసాలు చేస్తున్నారు. ఏందా అని చెప్పి చూస్తే తోకలో ఇంజెక్షన్ వేస్తున్నారండి, తోకకి. సో లోపల ఏదో పెట్టారు, మాకు అంతగా ఐడెంటిఫై అవ్వలేదు. ఇక్కడ ఫిష్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మనం గేమ్ ఆడుకోవచ్చు అంట. అక్కడ ఫిష్ ఎన్ని అయినా కలెక్ట్ చేసుకోవచ్చు అంట, 30 రూపీయా పే చేసి. సో వాళ్ళు అనౌన్స్ చేసి చెప్తున్నారు, ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే ఒక కాస్ట్ ఏంటి అది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్లో. ఈ చైనీస్ వాళ్ళంతా ఈ స్నేక్స్ని చాలామంది కొనుక్కున్నారు. ఫైనల్ టచ్గా మేము కూడా టచ్ చేసి చూద్దామని చెప్పేసి నేనైతే సాహసం చేశాను. నాకు చాలా భయం వేసింది. అది అలా కదులుతూ ఉంటే చాలా భయం వేసిందండి. చిన్న చిన్న పిల్లలే టచ్ చేస్తున్నారు, మనం ఎందుకు టచ్ చేయకూడదు అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. ఫైనల్గా టచ్ చేశాను. సో లాస్ట్కి ఉడత దగ్గరికి వచ్చాము. ఉడతను మాత్రం చేతి మీదకి ఎక్కించుకొని ఇలా మా పాపకి చూపిస్తూ ఉన్నాను. మా పాప అయితే తోకని కదిలిచ్చింది. చూడండి ఎంత బాగుంది, వైట్ కలర్ ఉడత. ఇప్పుడే నేను మొదటిసారి చూడడము. ఎక్కడికి వెళ్ళినా వైట్ కలర్ మాత్రం బాగా తగులుతుందండి నాకు. చిన్న చిన్న ఎలుకలు చాలా బాగున్నాయి కదా. గుడ్లగూబ చూడండి, ఎన్నో ఇయర్స్ తర్వాత గుడ్లగూబ చూడడం దగ్గరగా. ఫస్ట్లో పల్లెటూరులో బాగా కనిపించేవి గుడ్లగూబలు, ఇప్పుడు చాలా కరువు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ స్కిన్నీ ర్యాట్ అంట. ఇది చూస్తుంటే పంది పిల్లలాగా ఉంది. చూడండి, పంది పిల్లలాగా ఉంది చిన్నది. గుడ్లగూబకి ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు, తినిపిస్తున్నారు. సో ఈ అమ్మాయి అయితే ఇది కొనుక్కునేసింది. ఫైనల్గా మేము ఈ స్నేక్స్, ఈ పెట్స్, ఈ ఫెస్టివల్లో మేము కూడా పాల్గొన్నాము. తాబేలు చాలా బాగున్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ స్నేక్స్ బతికే ఉన్నాయండి. వాళ్ళు ఎంత ధైర్యంగా అలా మెడలో చుట్టుకొని తిరుగుతున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.